Welcome to another episode of Wealth Creation with Padmaja. So we tell some 2 crores లైక్ కవర్ ని మనము జస్ట్ 60 రూపీస్ పర్ డే కాస్ట్ కి తీసుకోవచ్చు అనేసి ఎస్ అండి. సో ఈ రోజు మనము మాట్లాడబోయే టాపిక్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. సో ఇది మోస్ట్ అఫోర్డబుల్ అండ్ హైయెస్ట్ కవర్ ఉన్న పాలసీ. సో దీని గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ గా అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అండ్ అట్ వాట్ ఏజ్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అండ్ అలాగే ఎంత ఇన్సూరెన్స్ కవర్ అనేది మీరు తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్నది కూడా మనం తెలుసుకోబోతున్నాము. అలాగే ఒక రైట్ ఇన్సూరెన్స్ చూస్ చేసుకునేటప్పుడు ఏ ఆస్పెక్ట్స్ ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అండ్ మనము ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని సంవత్సరాలకి కవర్ అనేది చేసుకోవాలో గురించి కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ టాపిక్ అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పర్టికులర్ పీరియడ్ కోసము మనం తీసుకునే ఇన్సూరెన్స్ కవర్ ని మనం టర్మ్ ఇన్సూరెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 తను ఒక 30 ఇయర్స్ కి టర్మ్ అనేది తీసుకున్నాడు అనుకోండి అండ్ ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మరణించినట్టయితే గనక వాళ్ళ ఫ్యామిలీకి ఆ లైఫ్ కవర్ ఏదైతే ఉందో ఇవ్వటం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ పీరియడ్ అంటే తను 20th ఇయర్ కి కనుక ఆ టర్మ్ లో ప్రమాదం జరిగినప్పుడు ఆ 20 ఇయర్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఈ అమౌంట్ అన్నది జరుగుతుంది. సో దీన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అని అంటారు. అండ్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి అండ్ రెగ్యులర్ ఇన్సూరెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ కి రిటర్న్స్ అనేవి ఏమి ఉండవు. సో జీరో రిటర్న్స్ అనేవి ఉంటాయి. అదే మీరు ఒక రెగ్యులర్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే కనుక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు మెచ్యూరిటీ తర్వాత ఒక లంసమ్ అమౌంట్ అన్నది మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది అన్నిటికన్నా చీపెస్ట్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే అతి తక్కువ ప్రీమియం కి ఎక్కువ కవరేజ్ అన్నది మనకి వస్తుంది దాన్ని రెగ్యులర్ లైఫ్ ఆర్ ఎండోమెంట్ పాలసీస్ తో కోరిస్తే గనక. సో ఎవరికైతే ప్యూర్ లైఫ్ కవర్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవటం అన్నది చాలా బెనిఫిషియల్. టర్మ్ ఇన్సూరెన్స్ కి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాము. సో రీసెంట్ గా కండక్ట్ చేసిన ఒక సర్వే ప్రకారంగా హార్ట్ అటాక్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆల్మోస్ట్ డబల్ అయినాయి అనేసి చెప్పడం జరిగింది. అండ్ దట్ టు ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 45 ఇయర్స్ వాళ్ళు అత్యధికంగా హార్ట్ అటాక్స్ కి లేకపోతే కార్డియాక్ అరెస్ట్ కి గురవుతున్నట్టుగా మనము చూస్తున్నాము. అండ్ రీసెంట్ గా చాలా వీడియోస్ లో చూసాము ఒక క్షణంలో వాళ్ళు మన కళ్ళు ఎదుటనే చనిపోవటం అనేది. సో ఇలాంటి సమయంలో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎమోషనల్ గా అయితే గనుక ఆ వ్యక్తి యొక్క లోటు మనం తీర్చలేము, కాకపోతే ఆ కుటుంబానికి ఒక ఇన్కమ్ యొక్క రీప్లేస్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా మనము ఈ టర్మ్ పాలసీతో చేయగలము. సో ఈ టర్మ్ పాలసీ ఎవరు తీసుకోవాలి. సో టర్మ్ పాలసీ అనేది ఏ వ్యక్తికి అయితే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అండ్ ఎవరైతే బ్రెడ్ అర్నరో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళొక్కళ్ళే ఎర్న్ చేస్తున్నారో అండ్ ఎవరికైతే హోమ్ లోన్స్ కానీ ఇతరత్ర లోన్స్ ఉంటాయో అండ్ ఎవరైతే గనక వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లల యొక్క బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో సో వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ ద టర్మ్ పాలసీ అంటే ఏ ఏజ్ లో మనము టర్మ్ పాలసీ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో యూజువల్ గా టర్మ్ పాలసీ ఆర్ ప్రీమియం ఆఫ్ ద టర్మ్ పాలసీ ఏజ్ ప్రకారంగా నిర్ణయించబడుతుంది. సో ఒకవేళ కనుక మీరు 25 ఇయర్స్ లో మీరు పాలసీ తీసుకుంటే కనుక చాలా తక్కువ ప్రీమియం కి ఎక్కువ కవరేజ్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అదే కనుక మీరు 40-45 ఇయర్స్ వచ్చేసరికి జనరల్ గా లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ కి వ్యక్తులకి రకరకాల హెల్త్ ఇష్యూస్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. దాని మూలంగా కూడా మీ యొక్క ప్రీమియం అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో మీరు ఒకవేళ 25 ఇయర్స్ కి కనుక మీరు ప్రీమియం అండ్ పాలసీ తీసుకుంటే అదే ప్రీమియం టిల్ 60 ఇయర్స్ వరకు కూడా సేమ్ ఉంటుంది. సో మీకు ప్రీమియం యాజ్ పర్ ఏజ్ పెరగటం అన్నది జరగదు. సో మీరు తక్కువ ప్రీమియం తో ఎక్కువ సంవత్సరాలు మీరు కవర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి ఎంత ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ దీనికంటూ ఒక రూల్ అంటూ ఏం లేదు, కానీ ఒక సింపుల్ థంబ్ రూల్ తీసుకుంటే కనుక 10 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ ని మీరు మీకు ఒక లైఫ్ కవర్ అన్నది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs పర్ యానం సంపాదిస్తుంటే కనుక ఇంటూ 10 తో క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 1 crore కవర్ అయితే మీరు తీసుకోవాలి. అండ్ ఇదే కాకుండా ఇంకొక మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉందండి. అదే
అదే హెచ్ఎల్వి అంటారు, హ్యూమన్ లైఫ్ వాల్యూ. సో ఇందులో నీ యొక్క ప్రెసెంట్ కాస్ట్ ని ఫ్యూచర్ వాల్యూ తో క్యాలిక్యులేట్ చేసి, అలాగే మీ యొక్క లోన్స్ డెట్స్ ఏమైనా ఉంటే వాటిని ఇంక్లూడ్ చేస్తారు. అలాగే మీ యొక్క చిల్డ్రన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ వెడ్డింగ్ అండ్ మీ వైఫ్ యొక్క రిటైర్మెంట్ ఆస్పెక్ట్స్ ని కూడా కన్సిడర్ చేసి ఒక వాల్యూ కి డిరైవ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఇట్స్ వన్ ఆఫ్ అనదర్ మెథడ్ టు క్యాలిక్యులేట్ హౌ మచ్ ఆఫ్ ఇన్సూరెన్స్ మీకు కావాలి అన్నది తెలుసుకోవడానికి ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇప్పుడు మనము హౌ టు చూస్ రైట్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది తెలుసుకుందాము. సో మీరు చూస్ చేసుకున్న ముందు 2 రేషియోస్ అన్నవి కన్సిడర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటుందో ఆ యొక్క కంపెనీని చూస్ చేసుకోవటం అనేది మోస్ట్ సూటబుల్ థింగ్. ఎందుకంటే 97% అండ్ అబౌవ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉన్న కంపెనీని మీరు చూస్ చేసుకోండి. అలాగే అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. సో టోటల్ అమౌంట్ సపోజ్ ఒక కంపెనీకి ఒక 100 ఆర్ 1000 crores క్లెయిమ్స్ వచ్చాయనుకోండి, అందులో వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్లెయిమ్స్ వాళ్ళు సెటిల్ చేస్తారు అన్నదాన్ని ఈ రేషియో తెలుపుతుంది. సో అది కూడా మినిమం 90% ఆఫ్ ద క్లెయిమ్స్ ని సెటిల్ చేసిన రేషియో ఉన్న కంపెనీనే మీరు ఎంచుకోవటం అనేది మోస్ట్ సూటబుల్ థింగ్ అవుతుంది. లేదు అంటే గనుక మీరు పాలసీ తీసుకుని క్లెయిమ్ వచ్చిన టైంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఉందండి. మీరు లంసమ్ పేఅవుట్ మోడ్ లో తీసుకోవచ్చు, లేదు అంటే ఇన్కమ్ పేఅవుట్ మోడ్ లో కూడా తీసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ మీరు ఒక 2 crores పాలసీ తీసుకున్నారు, ఓకే, అందులో 1 crore లంసమ్ పేఅవుట్ అండ్ ఇంకొక సెకండ్ 1 crore ఇన్కమ్ మోడ్ లో తీసుకున్నట్టయితే గనక, సో మీకు ఏదైనా ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ లంసమ్ కింద ఒక 1 crore అన్నది ఇవ్వటం జరుగుతుంది. అండ్ అది వాళ్ళ యొక్క హోమ్ లోన్ కానీ ఏమైనా డెట్స్ ఉంటే కనుక అవి తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ 1 crore ఇన్కమ్ రూపంలో ఇస్తారు. అంటే దాన్ని ఆ 1 crore ని నెక్స్ట్ 10 years కి పర్ యానం లేకపోతే మంత్లీగా ఇన్కమ్ లాగా వాళ్ళకి రెగ్యులర్ గా పే చేయటం అనేది జరుగుతుంది. సో దీని మూలంగా ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ప్రీమియం అన్నది చాలా తక్కువగా వస్తుంది అండ్ మనకి ఎక్కువ కవర్ ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఒకవేళ కనుక వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ డిపెండెంట్ ఫ్యామిలీకి ఇన్వెస్ట్మెంట్స్ ఆస్పెక్ట్స్ లో అంత నాలెడ్జ్ లేకపోతే కనుక ఒక పెద్ద లంసమ్ అమౌంట్ ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయే ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇన్కమ్ మెథడ్ పెట్ట మూలంగా వాళ్ళ నెక్స్ట్ 10 years వరకు వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది రిప్లేస్ అవుతుంది అండ్ వాళ్ళు ఒక కంఫర్టబుల్ లైఫ్ కి కూడా లీడ్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని సంవత్సరాలకి తీసుకోవాలన్నది తెలుసుకుందాము. సో యూజువల్ గా టర్మ్ పాలసీస్ అప్ టు 60 years ఆఫ్ ఏజ్ వరకు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే 60th year కి మనం యూజువల్ గా రిటైర్మెంట్ అనేది కన్సిడర్ చేస్తాము అండ్ ఆ టైం దగ్గర మన రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో కంప్లీట్ అయిపోతాయి. కానీ కొంతమందికి ఆ రెస్పాన్సిబిలిటీస్ స్టిల్ కంటిన్యూ అయితే అప్ టు 60-70 years వరకు కూడా తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ మార్కెట్ లో 100 years వరకు కూడా కవర్ ఇచ్చే పాలసీస్ అనేవి వచ్చాయి. కానీ నల్లడైతే మటుకు ఖచ్చితంగా మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎప్పటికైతే ఎండ్ అయిపోతాయో అండ్ మీరు ఫైనాన్షియల్ గా మీరు ఎప్పుడైతే ఫ్రీ అయిపోతారో అప్పటి వరకే మీరు ఈ టర్మ్ పాలసీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 100 years వరకు తీసుకున్నా మీకు ప్రీమియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది చెల్లించటము ఏ విధంగానూ ఉపయోగం ఉండదు. సో మీ యొక్క టర్మ్ పాలసీ మేజర్ ఉద్దేశము మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ప్రమాదమైనా జరిగితే మీ యొక్క ఇన్కమ్ ని రిప్లేస్ చేయడానికి, మీ కుటుంబాన్ని ఫైనాన్షియల్ గా ఆదుకోవడానికి మన టర్మ్ పాలసీ అలా తీసుకుంటాం. సో డెఫినెట్లీ మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అన్ని సంవత్సరాల వరకు ఈ టర్మ్ పాలసీ తీసుకోవడం అన్నది అడ్వైజబుల్. ఐ హోప్ మీరు ఈ యొక్క ఎపిసోడ్ ని ఎంజాయ్ చేసింటారు అనేసి అండ్ చాలా వరకు మీకు ఉపయోగపడి ఉండొచ్చు అనేసి. అండ్ మీరు ఇప్పుడు వరకు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను తెలిసిన మీ ఫ్రెండ్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.